జిల్లా కార్యదర్శిగా ఎన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు? 5 years అవుతుంది సార్. 2019 నుంచి అన్నారు. మరి సినిమాల నుంచి అంటే సినిమాల పైన అభిమానం నుంచి ఇటు రాజకీయాల వైపు ఎలా మారారు? మీరు కూడా చిరంజీవి గారి లాగా అలా టర్న్ తీసుకున్నారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందే నాకు లోకల్ పాలిటిక్స్లో చాలా అనుభవం ఉందండి. అంటే బాగా చిన్న వయసు నుంచి, అంటే నాకు ఓటక్కు రాని క్రితం నుంచి కూడా రాజకీయం మీద ఒక అభిమానం అండి నాకు. అలాగా తిరుగుతూ ఇంకా అప్పట్లో ఉన్న పార్టీలు మనం అభిమానించే ఏదో పార్టీకి ఉండేవాళ్ళం అండి. నెక్స్ట్ ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఇంకా చిరంజీవి గారితో ప్రయాణం చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్లోకి వచ్చాక ఆయనతో పాటు ఉంటూ ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన మళ్ళీ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నాం. చిరంజీవి గారు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కూడా జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. అండ్ ఆ టైంలో సినిమాలు కూడా మానేశారు, ఇంకా టోటల్గా రాజకీయాల్లోకి వచ్చేసారు. సో అప్పుడు యాజ్ ఏ ఫ్యాన్గా మీకు ఏమనిపించింది? అరే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినందుకు హ్యాపీగా అనిపించిందా? సినిమాలు మానేసినందుకు ఎలా అనిపించింది? రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దానికన్నా సినిమాలు మానేసినందుకే బాధ అనిపించిందండి నా అభిమానిగా. చాలా మంది అభిమానులకి నిజంగా అది ఆ టైంలో అసలు సినిమాలే చేయను అన్నారు. రాజకీయంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కన్నా అసలు సినీ పరిశ్రమలో ఆయనకున్న స్థానాన్ని ఇంకా రెండో వ్యక్తికి ఎవరికి అవకాశం లేకుండా, ఇంకా అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా చీఫ్ గెస్ట్ ఆయనే, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం కాంగ్రెస్ ఎవరైనా కూడా ఆ స్థాయిలో ఉండి ఆ స్థాయిలోనే మేము చూడాలనుకున్నాం. అంటే నాకు అంత అభిమానం ఉండేదండి.